చీరాలలో వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సురగాని లక్ష్మి టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయంలో లక్ష్మికి చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చీరాల పట్టణం బెస్తపాలెంలోని 12వ వార్డులో పార్టీ కార్యకర్తలతో కలిసి వ్యాపార సముదాయాల్లో ప్రచారం నిర్వహించారు. వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చీరాల పట్టణంలో ఎక్కువ శాతం వస్త్ర వ్యాపారులు ఉన్నారని, వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు మరుగునీటి పారుదల లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చీరాల పట్టణంలోని ప్రధానంగా ఇబ్బంది పడుతున్న ఈ డ్రైనేజీ సమస్యని పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. లాంటి డ్రైన్ ని డెవలప్ చేయగలిగితేనే చీరాల్లో ఉన్నటువంటి ఈ మురికి నీరు అంతా కూడా బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అటువైపు రైల్వే ట్రాక్ తర్వాత అయితే దండుబాడు డ్రైన్ ని డెవలప్ చేయాలా. ఈ రెండు డ్రైన్స్ డెవలప్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క మురుగునీరు సదుపాయాన్ని చేసుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే నేనైతే ఇక్కడ చిరు వ్యాపారస్తులు అంటే దాదాపుగా చిన్న చిన్న సైకిల్ మీద బట్టలు అమ్ముకునే వాళ్ళ దగ్గర మొదలుకొని అంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వరకు కూడా చీరాల్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా వంతుగా నేను ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులతో కూడా వీళ్ళ మీద దాడులు లేకుండా వీళ్ళందరినీ కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నేను కాపాడుతానని చెప్పేసి ఆయా వర్గాలకు నేను తెలియజేసుకుంటూ మీ ముందు నేను సెలవు తీసుకుంటాను.